ओम शांति 2-11-21 मीठे बच्चे, तुम्हें मनसा वाचा कर्मणा एक्यूरेट बनना है क्योंकि तुम देवताओं से भी ऊंच ब्राह्मण चोटी हो। మధురమైన పిల్లలు, మీరు మనసా వాచ కర్మణ యాక్యురేట్గా అవ్వాలి. ఎందుకంటే మీరు దేవతల కన్నా గొప్ప ఉన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారు. ప్రశ్న, सबसे गुप्त और महीन बात कौन सी है जो बच्चे भी मुश्किल ही समझ सकते हैं? అన్నిటికన్నా గుప్తమైన లోతైన విషయం ఏమిటి? అది పిల్లలే కష్టంగా అర్థం చేసుకుంటారు. జవాబు, शिव बाबा और ब्रह्मा बाबा का भेद समझना ये सबसे गुप्त और महीन बात है. शिव बाबा మరియు బ్రహ్మ బాబా యొక్క భేదాన్ని అర్థం చేసుకోవటం ఇది అన్నిటికన్నా గుప్తమైన మరియు లోతైన విషయం. इसमें कई बच्चे मूंझ जाते हैं. ఇందులో చాలామంది పిల్లలు తికమక చెందుతారు. ये राज स्वयं बाप बतलाते हैं कि मैं सवेरे सवेरे इस तन द्वारा तुम बच्चों को पढ़ाता हूँ. ఈ రహస్యం స్వయం బాబాయే తెలియచేస్తున్నారు. నేను ఉదయమే ఈ తనువు ద్వారా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. అలాని రోజంతా ఈ రథంలోని నేను ఉండను. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. బచ్చే కౌన్ హై? పిల్లలెవరు? బ్రాహ్మణులు. ఏ కభీ బోలో మత్ కి హమ్ బ్రాహ్మణ్ హై, దేవతా బన్నే వాలే హై. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు, మేం బ్రాహ్మణులు దేవతలుగా అయ్యేవాళ్ళము అని. వర్ణం కో భీ యాద్ కర్నా హోతా హై. వర్ణాలను కూడా తలుచుకోవటం జరుగుతుంది. యహా తుమ్ ఆపస్ మే బ్రాహ్మణ్ హీ బ్రాహ్మణ్ హో. ఇక్కడ మీరందరూ బ్రాహ్మణులే బ్రాహ్మణులు. బ్రాహ్మణం కో బేహద్ కా బాప్ పఢాతే హై. బ్రాహ్మణుల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఏ బ్రహ్మానే హీ పఢాతే హై. ఈ బ్రహ్మ అయితే చదివించట్లేదు. శివ్ బాబా పఢాతే హై. శివ్ బాబా చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణం కో హీ పఢాతే హై. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్నే చదివిస్తున్నారు. శూద్ర సే బ్రాహ్మణ్ బన్నే బినా దేవతా బన్ నహీ సక్తే. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవలేరు. వర్షాతో శివ్ బాబా సే మిల్తా హై. వారసత్వం అయితే శివ్ బాబా నుంచి లభిస్తుంది. శివ్ బాబాతో సభీ కా బాప్ హై. శివ్ బాబా అందరికీ తండ్రి. ఇస్ బ్రహ్మా కో గ్రాండ్ ఫాదర్ కహా జాతా హై. ఈ బ్రహ్మని తాతగారు అని కూడా అంటారు. లౌకిక్ బాప్తో సబ్కో హోతే హీ హై. లౌకిక తండ్రి అందరికీ కూడా ఉంటారు. పారలౌకిక్ బాప్ కో భక్తి మార్గమే యాద్ కర్తే హై. పారలౌకిక తండ్రిని కూడా భక్తి మార్గంలో తలుచుకుంటారు. అబ్ తుమ్ బచ్చే సమజ్తే హో ఏ అలౌకిక్ బాప్ హై జిస్కో కోయి నహీ జాన్తే హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు, వీరు అలౌకిక తండ్రి, వీరి గురించి ఎవ్వరికీ తెలీదు. బల్ బ్రహ్మా కా మందిర్ హై. భలే బ్రహ్మ యొక్క మందిరం ఉంది. యహా భీ ప్రజాపిత ఆదిదేవ్ కా మందిర్ హై. ఇక్కడ కూడా ప్రజాపిత ఆదిదేవుడి యొక్క మందిరం ఉంది. ఉన్కో మహావీర్ భీ కహతే హై. కోయి దిల్వాలా భీ కహతే హై. వారిని మహావీర్ అని అంటారు, కొంతమంది దిల్వాలా అని కూడా అంటారు. పరంతు వాస్తవ మే దిల్ లేనే వాలా హై శివ్ బాబా, నాకి బ్రహ్మ. కానీ వాస్తవానికి హృదయాన్ని తీసుకునేవాడు శివ్ బాబా, అంతేకాని బ్రహ్మ కాదు. సభీ ఆత్మాओं को सदा सुखी करने वाला, खुशी देने वाला एक ही बाप है. ఆత్మలందరినీ సదా సుఖీగా చేసేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు ఒకే తండ్రి. ఏ బీ సిర్ఫ్ तुम बच्चे ही जानते हो
ఇది కూడా కేవలము పిల్లలైన మీకే తెలుసు. దునియా మే తో మనుష్య కుచ్ భీ నహీ జాన్తే. ప్రపంచంలో మనుషులకైతే కొంచెం కూడా తెలీదు. हम ब्राह्मण ही शिव बाबा से वर्षा ले रहे हैं. బ్రాహ్మణులైన మనమే శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. तुम भी घड़ी घड़ी बोल जाते हो. మీరు కూడా ఘడి ఘడికి మర్చిపోతున్నారు. యాద్ హే బడి సహజ్. స్మృతియే చాలా సహజమైనది. యోగ్ అక్షర్ సన్యాసియోనే రఖా హై. యోగం అనే అక్షరం సన్యాసులు పెట్టారు. తుమ్తో బాప్కో యాద్ కర్తే హో. మీరైతే బాబాని స్మృతి చేస్తున్నారు. యోగ్తో కామన్ అక్షర్ హై. ఇన్కో యోగాశ్రమ్ भी नहीं कहेंगे. యోగం అనేది కామన్ అక్షరం. దీన్ని యోగాశ్రమం అని కూడా అనరు. బచ్చే और बाप बैठे हैं. ఇక్కడ పిల్లలు తండ్రి కూర్చున్నారు. बच्चों का फर्ज है बेहद के बाप को याद करना. పిల్లల యొక్క కర్తవ్యం అనంతమైన తండ్రిని తలుచుకోవటం. हम ब्राह्मण है दादी से वर्षा लेते हैं. మనం బ్రాహ్మణులము, తాతగారి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ब्रह्मा द्वारा इसलिए शिव बाबा कहते हैं जितना हो सके याद करते रहो. బ్రహ్మ ద్వారా శివ్ బాబా చెప్తున్నారు, ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. చిత్ర भी బల్ యాద్ రఖో. చిత్రాలు కూడా భలే జ్ఞాపకం పెట్టుకోండి. యాద్తో రహేగి. हम ब्राह्मण है बाप से वर्षा लेते हैं. స్మృతి అయితే ఉంటుంది కదా, మేం బ్రాహ్మణులం, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బ్రాహ్మణ్ కబ్ అప్నీ జాతి కో బోల్తే హే క్యా. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? तुम शूद्रों के संग में आने से బ్రాహ్మణ్పనా బోల్ జాతే హో. మీరు శూద్రుల సాంగత్యంలోకి రావటం వల్లే బ్రాహ్మణులమనే విషయాన్ని మర్చిపోతున్నారు. ब्राह्मण तो देवताओं से भी ऊंच है क्योंकि तुम ब्राह्मण नॉलेजफुल हो. బ్రాహ్మణులు దేవతల కన్నా కూడా ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు జ్ఞానసాగరులు. భగవాన్ కో జానీ జాననిహార్ कहते हैं ना. భగవంతుణ్ణి అన్నీ తెలుసున్నవాడు అని అంటారు కదా. इसका अर्थ ये नहीं कि सबके दिल में क्या है वो बैठ देखता है. దీని అర్థం ఇది కాదు, అందరి హృదయంలో ఏముందో ఆయన కూర్చుని చూడరు. उनको సృష్టి के ఆది మధ్య అంత के నాలెడ్జ్ है. ఆయనలో సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. ఓ బీజరూప है. ఆయన బీజరూపుడు. बीज झाड़ के आदि मध्य अंत को जानते हैं. బీజము మరియు వృక్షం యొక్క ఆది మధ్య అంత్యాలు తెలుసున్నవాడు. तो ऐसे बाप को बहुत बहुत याद करना है. ఇటువంటి తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి. इनकी आत्मा भी उस बाप को याद करती है. వీరి ఆత్మ కూడా ఆ తండ్రినే తలుచుకుంటుంది. ओ बाप कहते हैं ए ब्रह्मा भी मुझे याद करेंगे तब ये पद पाएंगे. శివ్ బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేస్తారు, అప్పుడే ఈ పదవిని పొందుతారు. तुम भी याद करेंगे तो पद पाएंगे. మీరు కూడా స్మృతి చేస్తే పదవిని పొందుతారు. पहले पहले तुम बिना शरीर आए थे. మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు. ఫిర్ అశరీరి బన్కర్ వాపస్ జానా హై. తిరిగి అశరీరిగా వాపస్ వెళ్ళాలి. और सब देह के संबंधी तुमको दुख देने वाले हैं. उनको क्यों याद करते हो?
ఇతర దేహ సంబంధీకులందరూ మీకు దుఃఖాన్ని ఇచ్చేవారు. వారిని మీరు ఎందుకు తలుచుకుంటున్నారు? జబ్కి मैं तुमको मिला हूँ, मैं तुमको नई दुनिया में ले जाने आया हूँ. ఎప్పుడైతే మీకు నేను లభించాను, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళేందుకే వచ్చాను. వహా కోయి దుఃఖ నహీ, అక్కడ ఏమీ దుఃఖం ఉండదు. ఓ హై దైవీ సంబంధ్, అక్కడ ఉండేవన్నీ దైవీ సంబంధాలు. यहाँ पहले दुख होता है स्त्री और पुरुष के संबंध में, क्योंकि विकारी बनते हैं. ఇక్కడ మొదట దుఃఖం ఉండేది స్త్రీ మరియు పురుషుల యొక్క సంబంధంలో, ఎందుకంటే వికారీలుగా అవుతారు. तुमको मैं अब उस दुनिया के लायक बनाता हूँ जहाँ विकार की बात ही नहीं रहती. నేను మిమ్మల్ని ఆ ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తాను, అక్కడ వికారాల యొక్క విషయమే ఉండదు. ఏ కామ్ మహాశత్రు గాయా హువా హై, ఈ కామం మహాశత్రువు అనే మహిమ ఉంది. ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. క్రోధ్ के लिए ऐसे नहीं कहेंगे कि ये ఆది మధ్యాంత దుఃఖ देते हैं. క్రోధం కోసం అయితే ఇలా అనరు, ఆది మధ్యాంతాలు దుఃఖం ఇస్తుంది అని. नहीं, काम को जीतना है, वही ఆది మధ్యాంత దుఃఖ देते हैं. కామాన్ని జయించాలి, అదే ఆది మధ్యాంతాలు దుఃఖం ఇస్తుంది, పతితంగా తయారు చేస్తుంది. इस दुश्मन पर जीत पानी है, ఈ శత్రువు పైన విజయాన్ని పొందాలి. तुम जानते हो हम सतयुग के देवी देवता बन रहे हैं. మీకు తెలుసు కదా, మేము సత్యుగి దేవీ దేవతలుగా అవుతున్నాం. जब तक ये निश्चय नहीं तब तक कुछ पा नहीं सकेंगे. ఎప్పటి వరకైతే నిశ్చయం లేదో అప్పటి వరకు ఏమీ పొందలేరు. बाप समझाते हैं बच्चों को मनसा वाचा कर्मणा యాక్యురేట్ బన్నా హై. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు మనసా వాచా కర్మణ యాక్యురేట్ కావాలి. మెహనత్ హై, ఇందులోనే శ్రమ ఉంది. दुनिया में ये किसको भी पता नहीं कि तुम भारत को स्वर्ग बनाते हो. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలీదు, మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు అని. आगे चलकर समझेंगे, चाहते भी है कि वन वर्ल्ड, वन राज्य, वन రిలీజన్, వన్ లాంగ్వేజ్. ముందుకు వెళ్ళేసరికి అర్థం చేసుకుంటారు, ఒకే విశ్వం, ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మం. तुम समझा सकते हो आज से 5000 वर्ष पहले एक राज्य, एक धर्म था जिसको स्वर्ग कहा जाता है. మీరు అందరికీ తెలియచేయచ్చు, నేటికి 5000 సంవత్సరాల ముందు ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది, దాన్నే స్వర్గం అని అనేవారు. राम राज रावण राज को भी कोई नहीं जानते. రామరాజ్యం, రావణ రాజ్యం గురించి ఎవరికీ తెలియదు. तुम भी नहीं जानते थे, మీకు కూడా తెలీదు. अभी तुम स्वच्छ बुद्धि बने हो नंबरवार पुरुषार्थ अनुसार. ఇప్పుడు మీరు స్వచ్ఛ బుద్ధిగా అయ్యారు, నంబర్వార్ పురుషార్థానుసారంగా. बाप बैठ तुमको समझाते हैं तो जरूर बाप की मत पर चलो. బాబా కూర్చుని మీకు తెలియచేస్తున్నారు, కాబట్టి తప్పకుండా బాబా యొక్క సలహాపై నడవండి. బాబా అంటున్నారు, పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ముझे యాద్ భీ కర్తే రహో, నన్ను స్మృతి కూడా చేస్తూ ఉండండి. బాబా ఆత్మలకే తెలియచేస్తున్నారు, ఆత్మాओं को ही पढ़ाने आया हूँ इन ఆర్గన్స్ ద్వారా. ఆత్మల్ని చదివించేందుకు వచ్చాను ఈ ఇంద్రియాల ద్వారా. ఎతో పురాణి చీచీ దునియా, చీచీ శరీర్ హై. ఇది పాత చీచీ ప్రపంచం, చీచీ శరీరం. తుమ్ బ్రాహ్మణ్ పూజాకే లాయక్ నహీ హో, గాయన్ లాయక్ హో. బ్రాహ్మణులైన మీరు పూజా యోగ్యులు కారు, మహిమా యోగ్యులు. పూజన్ లాయక్
देवताएं हैं, पूजा योग्युలు देवतलु। तुम श्रीमत पर विश्व को स्वर्ग बनाते हो, इसलिए तुम्हारा गायन है, पूजा नहीं हो सकती। మీరు శ్రీమతంపై విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, అందువల్ల మీకు మహిమ ఉంది కానీ పూజ జరగదు। గాయన్ జరూర్ తుమ్ బ్రాహ్మణోं का है ना कि देवताओं का। తప్పకుండా మహిమ బ్రాహ్మణులైన మీకే ఉంది, దేవతలకి లేదు। బాప్ తుమ్కో శూద్ర సే బ్రాహ్మణ్ బనాతే హై। బాబా మిమ్మల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు। देवताओं की आत्मा और शरीर दोनों पवित्र है। దేవతల యొక్క ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి। अब तुम्हारी आत्मा पवित्र होती जाती है। ఇప్పుడు మీ ఆత్మ పవిత్రం అవుతూ వెళ్తుంది। బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు। सिर्फ तुम ब्राह्मण ही पढ़ते हो जिसको बाप बैठ पढ़ाते हैं। కేవలం బ్రాహ్మణులైన మీరే చదువుకుంటున్నారు, బాబా చదివిస్తున్నారు। బ్రాహ్మణోं का झाड़ వృద్ధి को पाता रहेगा। బ్రాహ్మణుల యొక్క వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది। ब्राह्मण जो पक्के बन जाएंगे वही जाकर देवता बनेंगे। బ్రాహ్మణులు ఎవరైతే పక్కాగా అవుతారో వారే వెళ్ళి దేవతగా అవుతారు। ये नया झाड़ है, మాయా కే తుఫాన్ भी लगते हैं। ఇది కొత్త వృక్షము, ఇందులో మాయ యొక్క తుఫాన్లు కూడా ఏర్పడతాయి। సత్యుగ్ మే కోయి తుఫాన్ नहीं लगेगा। సత్యుగంలో అయితే ఏ తుఫాన్లు ఏర్పడవు। यहाँ మాయా బాబా की याद में रहने नहीं देती है। ఇక్కడ మాయ బాబా స్మృతిలో ఉండనివ్వదు। हम जानते हैं बाबा की याद से ही తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బనే హై। మనకు తెలుసు బాబా స్మృతితోనే మనం తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయ్యామని। సారా మదార్ హే యాద్ పర్, ఆధారమంతా స్మృతిపైనే ఉంది। భారత్ కా ప్రాచీన్ యోగ్ భీ మషహూర్ హై నా। భారతదేశం యొక్క ప్రాచీన యోగం కూడా ప్రసిద్ధి చెందింది కదా। విలాయత్ వాలే చాహతే హై ప్రాచీన్ యోగ్ ఆకర్ కోయి సిఖాయే। విదేశీ వాళ్ళు కూడా కోరుకుంటారు ప్రాచీన యోగాన్ని ఎవరైనా వచ్చి నేర్పించాలి అని। अब योग दो प्रकार का है, एक है हठयोगी, दूसरे है राजयोगी। ఇప్పుడు యోగం కూడా రెండు రకాలు, ఒకటి హఠయోగిలు, రెండోది రాజయోగిలు। तुम हो राजयोगी, మీరు రాజయోగిలు। वो तो बहुत दिन से चले आते हैं, అదైతే చాలా రోజుల నుంచి నడుస్తూ వస్తుంది హఠయోగం। రాజయోగ్ కా అబ్ తుమ్కో పతా పడా హై, రాజయోగం గురించి ఇప్పుడు మీకు తెలిసింది। సన్యాసి క్యా జానే రాజయోగ్ సే, సన్యాసులకి రాజయోగం గురించి ఏం తెలుసు। బాప్నే ఆకర్ బతాయా హై, రాజయోగ్ మే హీ ఆకర్ సిఖాతా హూँ। కృష్ణతో సిక్లానా సకే, బాబా వచ్చి మనకి తెలియచేశారు రాజయోగాన్ని నేనే వచ్చి మీకు నేర్పిస్తాను, కృష్ణుడైతే నేర్పించలేరు। ఏ భారత్ కా హీ ప్రాచీన్ యోగ్ హై, ఇది భారతదేశం యొక్క ప్రాచీన యోగం। సిర్ఫ్ గీతా మే మేరే బదలే కృష్ణ కా నామ్ డాల్ దియా హై, కిత్నా ఫర్క్ హో గయా హై। కేవలం గీతలో నా పేరు బదులు కృష్ణుడి పేరు వేశారు, ఎంత తేడా వచ్చింది। शिव जयंती होती है तो तुम्हारे वैकुंठ की भी जयंती होती है जिसमें कृष्ण का राज्य है। శివ జయంతి జరుగుతుంది, మీ యొక్క వైకుంఠ జయంతి జరుగుతుంది, అందులో కృష్ణుడి యొక్క రాజ్యం ఉంటుంది। तुम जानते हो शिव बाबा की जयंती है तो गीता की भी जयंती है, वैकुंठ की भी जयंती हो रही है। మీకు తెలుసు శివ బాబా యొక్క జయంతి, గీతా జయంతి, వైకుంఠం యొక్క జయంతి కూడా జరుగుతుంది। तुम पवित्र बन जाएंगे, మీరు పవిత్రంగా అయిపోతారు। कल्प पहले मुआफिक स्थापना हो रही है, కల్ప పూర్వం వలె స్థాపన జరుగుతుంది।
तो शिव बाबा की जयंती सो स्वर्ग की जयंती। बाबा ही आकर स्वर्ग की स्थापना करते हैं। शिव बाबा యొక్క జయంతి సో స్వర్గం యొక్క జయంతి। బాబాయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు। अब बाप कहते हैं मुझे याद करो। याद ना करने से माया कुछ ना कुछ వికర్మ కరా దేతి హై। ఇప్పుడు బాబా అంటున్నారు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి। ఒకవేళ స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తూ ఉంటుంది। యాద్ నహీ కియా और లగి చమాట్। స్మృతి చేయకపోతే మాయ చెంపదెబ్బ కొడుతుంది। యాద్ మే రహనే సే చమాట్ నహీ ఖాయేంగే। స్మృతిలో ఉంటే దెబ్బలు తినరు। ఏ బాక్సింగ్ హోతీ హై, ఇది బాక్సింగ్ జరుగుతుంది। तुम जानते हो हमारा दुश्मन कोई मनुष्य नहीं है, రావణ్ దుష్మన్ హై। మీకు తెలుసు కదా మన శత్రువులు ఎవరు మనుషులు కాదు, మాయే శత్రువు। शादी करने के बाद कुमार कुमारी पतित बनने से एक दो के दुश्मन बन जाते हैं। వివాహం అయిన తర్వాత కుమార్ కుమారీలు పతితం అవుతారు, అప్పుడు ఒకరికొకరు శత్రువులు అయిపోతారు। షాదీ మే లాఖోं रुपये ఖర్చు करते हैं। వివాహంలో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెడతారు। బాబా అంటున్నారు వివాహం వ్యర్థము। अब पारलौकिक बाप ने ऑर्डिनेंस निकाला है बच्चे एक काम क्रोध महाशत्रु है, इन पर जीत पहनो और पवित्रता की प्रतिज्ञा करो। ఇప్పుడు పారలౌకిక తండ్రి మనకు ఆర్డర్ వేశారు, పిల్లలు ఈ కామక్రోధాలు మహాశత్రువులు, వీటిపైన విజయాన్ని పొందండి, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి, ఎవరు పతితంగా అవ్వకూడదు। జన్మ జన్మాంతర్ తుమ్ పతిత్ బనే హో इस विकार से, इसलिए काम महाशत्रु कहा जाता है। జన్మ జన్మాంతరాలు మీరు పతితంగా అయ్యారు ఈ వికారాలతో, అందువల్ల కామం మహాశత్రువు అని అంటారు। బాప్తో బహుత్ అచ్చి రీతి సమझाते हैं। బాబా చాలా మంచి రీతిలో తెలియచేస్తున్నారు। మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి। తుమ్కో తో బడా హీ శుద్ధ అహంకార్ హోనా చాహియే, మీకు చాలా శుద్ధ అహంకారం ఉండాలి। హమ్ ఆత్మాయే బాప్ की मत पर चल भारत को स्वर्ग बना रहे हैं। ఆత్మలైన మనం బాబా యొక్క సలహాపై నడిచి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసుకుంటున్నాం। హమ్ హీ ఫిర్ స్వర్గ మే రాజ్య కరేంగే, మనమే తిరిగి స్వర్గంలో రాజ్యం చేస్తాము। జితనీ మెహనత్ కరేంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే, ఎంత శ్రమ పడితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు అని చెప్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు అందువల్ల ఇప్పుడు ఎంత శ్రమ పడితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు, అందువల్ల బాగా శ్రమ పడాలి, బాగా పురుషార్థం చేయాలి। బాబా చెప్తున్నారు పిల్లలు బాబా వద్దకు వస్తారు రిఫ్రెష్ అయ్యేందుకు। చాహే రాజారాణి బనో చాహే ప్రజా బనో, భలే రాజారాణీలు అవ్వండి లేక ప్రజలు అవ్వండి, రాజారాణీలు ఎలా అవుతున్నారో కూడా మీరు చూస్తారు। ఫాలో ఫాదర్ గాయా జాతా హై, తండ్రిని అనుసరించాలి అనే మహిమ ఉంది కదా, అది ఇప్పటి విషయమే। లౌకిక సంబంధ్ కే లియే నహీ కహా జాతా హై, లౌకిక సంబంధం కోసమైతే అనరు। ఏ బాప్ మత్ దేతే హై మామేకం యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే, బాబా సలహా ఇస్తున్నారు నన్నొక్కడిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి। तुम समझते हो हम अच्छी मत पर चलते हैं, बहुतों की సేవా करते हैं। మీరు అర్థం చేసుకుంటారు మేము మంచి సలహాపై నడుస్తున్నాం, అనేకులకు సేవ చేస్తున్నాము అని। बच्चे बाप के पास आते हैं तो शिव बाबा भी रिफ्रेश करते हैं, तो ये भी रिफ्रेश करते हैं। పిల్లలు బాబా వద్దకు వస్తారు, శివ్ బాబా రిఫ్రెష్ చేస్తారు, ఈ బ్రహ్మ బాబా కూడా రిఫ్రెష్ చేస్తారు। ఏ బీ తో సీఖతే హై నా, వీరు కూడా నేర్చుకుంటున్నారు కదా। शिव बाबा कहते हैं मैं आता हूँ सवेरे को, शिव बाबा अंటున్నారు నేను వచ్చేదే ఉదయం। अच्छा फिर कोई मिलने आते हैं तो क्या ये ब्रह्मा नहीं समझाएंगे, अच्छा ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఈ బ్రహ్మ తెలియచేయలేరా, బాబా మీరు తెలియచేయండి అంటే బాబా ఎందుకు తెలియచేయరు, ఇవన్నీ చాలా గుప్తమైన గుహ్యమైన విషయాలు। मैं तो सबसे अच्छा समझा सकता हूँ, బాబా అంటున్నారు నేను అందరికంటే బాగా తెలియచేయగలను। तुम ऐसे क्यों समझते हो कि शिव बाबा ही समझाते हैं, शिव बाबा ये తెలియచేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు।
వీరెందుకు తెలియచేరు ఏ బీ జాన్తే హో కల్ప పెహ్లే బీ ఇస్నే సమझाया है. బాబా అంటున్నారు ఇది కూడా మీకు తెలుసు కదా, కల్ప పూర్వం కూడా వీరు తెలియచేశారు, అందుకే ఉన్నత పదవిని పొందారు. మమ్మ కూడా తెలియచేశారు, అందుకే ఉన్నత పదవి పొందారు. वहाँ बाबा को सूक्ष्म वतन में देखते हैं तो बच्चों को फॉलो करना है. అక్కడ బాబాని సూక్ష్మవతనంలో చూస్తారు, పిల్లలు ఫాలో చేయాలి. సరెండర్ హోతే బీ గరీబ్ హే, సమర్పణ అయినప్పటికీ పేదవారే. ధనవంతులైతే సరెండర్ అవ్వలేరు. గరీబ్ హీ కహతే హే బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హే. పేదవారు అంటారు బాబా ఈ సర్వస్వం మీదే. శివ్ బాబాతో దాతా హే ఓ కభీ లేతా నహీ. శివ్ బాబా అయితే దాత, వారెప్పుడు తీసుకోరు. బచ్చోं को कहते हैं ये सब कुछ तुम्हारा है. పిల్లలతో అంటారు ఇదంతా మీదే. अपने लिए महल नहीं बनाता हूँ. బాబా అంటున్నారు నా కోసమైతే నేను మహల్స్ ఏమి తయారు చేసుకోను, ఇదంతా మీకోసమే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇదంతా మీకోసమే, నా కోసమైతే నేనేమి తయారు చేసుకోను. ఇప్పుడు ఈ జ్ఞానరత్నాలతో ఝోలెని నింపుకోవాలి. మందిరాలకు వెళ్ళి అంటారు కదా ఝోలెని నింపండి అని, కానీ ఏ విధమైన ఝోలి, దేంతో ఝోలెని నింపాలి? ఇప్పుడు ఝోలెని నింపేది లక్ష్మి ధనాన్ని ఇస్తుంది అంటారు. శివుడి వద్దకైతే వెళ్ళరు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి గీత వినిపించారు అని అంటారు, కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఝోలెని నింపమని అడగరు. శంకరుడి వద్దకు వెళ్ళి అంటారు, అనుకుంటారు శివుడు శంకరుడు ఒక్కరే అని. శంకరుడు ఝోలి ఖాళీ చేసేవాడు, మన ఝోలి ఖాళీ అవ్వదు, వినాశనమైతే అవుతుంది. మహిమ ఉంది కదా, రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశన జ్వాల వెలువడింది అని. కానీ ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోరు. పిల్లలేని మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, వ్యాపారాలు చేయాలి. బాబా ప్రతి ఒక్కరి నాడీ చూసి సలహా ఇస్తారు, ఎందుకంటే బాబా అర్థం చేసుకుంటారు నేను చెప్పినా చేయరు, ఇంకప్పుడు సలహా ఎందుకు అవుతుంది. అందువల్ల నాడీని చూసి సలహా ఇస్తారు. ఇన్కే పాస్తో ఆనా పడే, వీరి వద్దకు రావాల్సిందే. ఓ పూరి రాయ్ దేంగే, బాబా పూర్తి సలహా ఇస్తారు. అందరూ అడగాలి బాబా ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి. బాబా అయితే స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. మీకు తెలుసు కదా మేము స్వర్గవాసీలుగా అయ్యేవాళ్ళము, ఇప్పుడు నరకవాసీలుగా అయిపోయాము. అభి తుమ్ నా నరకమే హో నా స్వర్గమే హో. ఇప్పుడు మీరు నరకంలోనూ లేరు, స్వర్గంలోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి యొక్క లంగర్ ఈ చీచీ ప్రపంచం నుంచి ఎత్తివేయబడింది. మీరు కలియుగి ప్రపంచాన్ని ఇప్పుడు వదిలేశారంటున్నారు బాబా. కొంతమంది బ్రాహ్మణులు ముందుకెళ్తున్నారు, కొంతమందికి స్మృతి యాత్ర తగ్గిపోయింది, కొంతమంది చెయ్యి వదిలేస్తారు, గుటకలు మింగి మునిగిపోతారు, అంటే కలియుగంలోకి వెళ్ళిపోతారు. తుమ్ జాన్తే హో ఖివయ్యా అబ్ హమ్కో లే జా రహే హై. మీకు తెలుసు కదా నావికుడు ఇప్పుడు తీసుకుని వెళ్తున్నారు. ఆ యాత్ర అయితే అనేక రకాలు, మీ యాత్ర ఒక్కటే అంటున్నారు బాబా. ఇది పూర్తి అతీతమైన యాత్ర. తుఫాన్లు వస్తూ ఉంటాయి, స్మృతి యాత్రని తెంచేస్తాయి. ఈ స్మృతి యాత్ర మంచి రీతిలో పక్కా చేయండి. మీరు కర్మయోగీలు, ఎంత వీలైతే అంత చేతులు పని మీద, బుద్ధి బాబాతో. అర్ధకల్పం మీరు ప్రేయసిగా అయి ఆ ప్రియుణ్ణి తలుచుకుంటూ వచ్చారు. బాబా మాకు ఇక్కడ దుఃఖం చాలా ఉంది అని. ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో ఉంటేనే మీ పాపాలు సమాప్తవుతాయి. భారత్ స్వర్గతా తబ్ కహతే హై ప్రాచీన భారత్. భారతదేశం స్వర్గంగా ఉండేది, అప్పుడే ప్రాచీన భారతదేశం అని అనేవారు. బాబా అంటున్నారు వినాశనం ఎదురుగా ఉంది. అహ్మదాబాద్ మే దేఖో కిత్నే సాధు సంత్ ఆది హర్ ప్రకార్ కే ఆయే. అహ్మదాబాద్లో చూడండి, బాబా ఈ మురళి చెప్పినప్పుడు సాధు సమ్మేళనం ఏదో జరిగింది. సాధు సన్యాసులు ఎంతమంది వచ్చారు అంటారు మీరు సత్యం చెప్తున్నారు అని. కానీ మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలనే విషయం బుద్ధిలో కూర్చోదు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే సమాప్త అయిపోతుంది. అవి తుమ్ జాన్తే హో కి బాప్ హమ్కో స్వర్గమే లే జాతే హై. మీకు తెలుసు కదా బాబా మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. వహా నా గర్భ జైలు నావో జైలు హోగి. అక్కడ ఎప్పుడూ గర్భ జైలు ఉండదు, మామూలు జైలు ఉండదు. ఎప్పుడూ జైలు ముఖం చూడాల్సిన పని ఉండదు, 2 జైళ్ళు ఉండవంటున్నారు బాబా. యహా ఏ సబ్ హై మాయా కా పాంప్. ఇదంతా మాయ యొక్క హంగామా. ఆజ్కల్ హర్ ఏక్ బాత్ క్విక్ హోతీ హై.
ఈ రోజుల్లో ప్రతి విషయం కూడా తొందరగా జరిగిపోతుంది, మృత్యువు కూడా తొందరగా జరిగిపోతుంది. సతయుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఏమీ ఉండవంటున్నారు బాబా. యహా మౌత్ బీ జల్దీ తో దుఃఖ్ బీ బహుత్ హోంగే. ఇక్కడ మృత్యువు తొందర, దుఃఖం కూడా తొందరే. అన్నీ సమాప్తైపోతాయి. సారీ ధరతీ నయి హో జాయేగి. మొత్తం భూమి కొత్తదైపోతుంది. సతయుగంలో దేవీ దేవతల రాజధాని ఉండేది. సో తిరిగి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆగే చల్ దేఖ్నా క్యా హోతా హే. ముందుకు వెళ్ళేసరికి చూడండి ఏం జరుగుతుందో. బహుత్ భయంకర్ సీన్ హై. చాలా భయంకర సీన్లు ఉంటాయి. తుమ్ బచ్చోన్నే సాక్షాత్కార్ కియా హై. పిల్లలేని మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. బచ్చోం కే లియే ముఖ్య హై యాద్ కి యాత్ర. పిల్లలకి ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఇదే ఎక్కే కళయక్క యాత్ర. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. సదా ఇదే స్మృతిలో ఉండాలి. మేము బ్రాహ్మణులము. బ్రాహ్మణులనే భగవంతుడు చదివిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మేము దేవతలుగా అవుతున్నాము. 2వ పాయింట్, జ్ఞానరత్నాలతో మీ జోళ్ళని నింపుకుని దానం చేయాలి. ఈ కలియుగి పతిత ప్రపంచాన్ని వదిలేయాలి. మాయ యొక్క తుఫాన్లకి భయపడకూడదు. వరదానము, पावरफुल स्थिति द्वारा रचना की सर्व आकर्षणों से दूर करने वाले मास्टर रचयिता भव. శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణలకి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ. जब मास्टर रचयिता मास्टर नॉलेजफुल की पावरफुल स्थिति व नशे में स्थित रहेंगे तब रचना की सर्व आकर्षणों से परे रह सकेंगे. ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ జ్ఞాన సంపన్న శక్తి సంపన్న స్థితి లేక ఆ నశాలో స్థితిలో ఉంటారో అప్పుడే రచన యొక్క సర్వ ఆకర్షణలకి అతీతంగా ఉండగలరు. ఎందుకంటే ఇప్పుడు రచన కూడా రకరకాల రంగులు రూపాలు రచిస్తుంది. అందువల్ల ఇప్పుడు చిన్నతనాన్ని మర్చిపోవాలి, నిర్లక్ష్యాన్ని మర్చిపోవాలి, ఆలస్యాన్ని మర్చిపోవాలి. నిర్లక్ష్యం యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి తమ శక్తిశాలి శక్తి స్వరూప శస్త్రధారి స్వరూప వెలిగే జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడే మాస్టర్ రచయిత అంటారు. స్లోగన్, मन की स्थिति में ऐसा हार्ड बनो जो कोई भी परिस्थिति उसे पिघला ना दे. మనసు యొక్క స్థితిలో ఇటువంటి హార్డ్గా అవ్వండి, ఏ పరిస్థితి కూడా విచలితం చేయకూడదు. అచ్చా, ఓం శాంతి.